హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు మన తెలుగు రాష్ట్రాల నుండి శబరిమల దర్శనంకి తక్కువ ధరలో ఎలా వెళ్ళాలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ వీడియో ఎవరైతే ఫస్ట్ టైం శబరిమల వెళ్తున్నారో వాళ్ళకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఫ్రెండ్స్, మన తెలుగు రాష్ట్రాల నుండి శబరిమల చేరుకోవడానికి తెలుసుకోవాల్సిన అన్ని వివరాలు ఈ వీడియోలో నేను మీకోసం ఇచ్చాను. దయచేసి వీడియో మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి. ఫ్రెండ్స్, నేను మీలాగే ఎప్పటి నుండో శబరిమల వెళ్ళాలి అనుకునేవాడిని. అందుకే 3 months నుండే నేను మా ఫ్రెండ్స్ శబరిమలకి టికెట్స్ బుక్ చేసుకున్నాం. శబరిమలకి మన ఆంధ్ర తెలంగాణ నుండి వెళ్లే భక్తులు ఎక్కువ కాబట్టి ట్రైన్ టికెట్స్ అంత ఈజీగా అయితే దొరకవు. అందుకే 3 months ముందే బుక్ చేసుకోవాలి. శబరిమల వెళ్లే వాళ్ళు కొట్టాయం లేదా ఎర్నాకుళం రైల్వే స్టేషన్కి టికెట్ బుక్ చేసుకోవాలి. ఈ 2 రైల్వే స్టేషన్స్ శబరిమలకి దగ్గరగా ఉంటాయి. కొట్టాయం రైల్వే స్టేషన్ అయితే ఇంకా దగ్గరగా ఉంటుంది. ఫ్రెండ్స్, శబరిమల కేరళ స్టేట్లో ఉంది. ఈ కేరళ స్టేట్లో ఉన్న కొట్టాయం ఎర్నాకుళం రైల్వే స్టేషన్కి మన విజయవాడ, తిరుపతి, హైదరాబాద్, విశాఖపట్నం, సామర్లకోట, రాజమండ్రి నుండి డైరెక్ట్ ట్రైన్స్ ఉన్నాయి. ఫ్రెండ్స్, చాలా మంది శబరిమల రావడానికి ఎంతో ఇష్టపడతారు. ఎంతో భక్తితో 41 రోజులు అయ్యప్ప స్వామి మాల వేసి నిష్ఠగా శబరిమల కొండకి చేరుకుంటారు. నేను అలానే మా ఫ్రెండ్స్ శబరిమలకి వెళ్దామని టికెట్ బుక్ చేసిన తర్వాత 21 రోజులు అయ్యప్ప స్వామి దీక్ష చేసి దేవుడిపై భక్తితో శబరిమల కొండకి బయలుదేరాను. ఫ్రెండ్స్, మేము బుక్ చేసుకున్న ట్రైన్ డీటెయిల్స్ వెంకటాద్రి ఎక్స్ప్రెస్. ఇది కాచిగూడలో నైట్ 8 PM స్టార్ట్ అయ్యి తిరుపతికి మార్నింగ్ 7 AM రీచ్ అవుతుంది. ట్రైన్ టికెట్ కాస్ట్ వచ్చేసి 402 రూపాయలు. తిరుపతిలో దిగి అక్కడి నుండి తిరుపతి కొండపైకి టీటీడీ బస్సులో వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుందాం అనుకున్నాం, కానీ టైం సరిపోలేదు. నమస్తే నమస్తే చెప్పరా నువ్వు. సో ప్రజెంట్ అయితే తిరుపతిలో ఉన్నాం. సో నా బ్యాగ్ మోస్తుండో ఈ వీడియో చూస్తూ ఉండండి. ఫ్రెష్ అప్ అయ్యి స్వామివారికి కర్పూర హారతి ఇచ్చి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం బయట నుండి దండం పెట్టుకుని మా శబరిమల దర్శనం మంచిగా జరగాలి అని ఆ అయ్యప్ప స్వామికి అమ్మైన ఈ వెంకటేశ్వర స్వామిని కోరుకున్నాం. ఫ్రెండ్స్, అక్కడే దేవుడి అన్నప్రసాదం కూడా తిని తిరిగి రైల్వే స్టేషన్కి వచ్చేసాం. ఫ్రెండ్స్, ఇప్పుడే తిరుపతి బస్ స్టాండ్లో దిగాం. బ్యాక్ సైడ్ ఉంది కదా, ఇదే తిరుపతి బస్ స్టాండ్. సో మీకు బ్యాక్ సైడ్ బస్ స్టాండ్ కనపడకపోవచ్చు, బస్సులు కనపడతా ఉంటాయి, చూస్తూ ఉండండి. సో ఇప్పుడు ఏంటంటే బస్ స్టాండ్ దగ్గర టీ బాగుందంట, టీ తాగడానికి వెళ్తున్నాం. వీడైతే బ్యాగులు మోతుండో ఎదరా, వాడిని నేను చూపించలేను ఎందుకంటే ఫోన్కి ఆ ఫీచర్ లేదన్నమాట, ఎదరోని చూపించే ఫీచరు. అది వచ్చినప్పుడు చూపిస్తా. ఫ్రెండ్స్, చూడండి, ఇక్కడ 2 వ్యక్తులు పాపం కష్టపడి నడుస్తున్నారు తిరుపతిలో. సో తిరుపతి రైల్వే స్టేషన్కి వెళ్ళడానికి ట్రై చేస్తున్నారు. రైల్వే స్టేషన్కి వెళ్ళే ముందు టీ తాగాలంట ఈ ఎండ్లో. సో నాకైతే టీ తాగడం వస్తే ఇష్టం లేదు. వీళ్ళిద్దరూ తాగుదామన్నారని చెప్పేసి ఇలా కంపెనీ ఇవ్వడం కోసం అక్కడికి వెళ్తున్నాను. సో ఈ అబ్బాయి అయితే ఎక్స్ట్రా బ్యాగ్ తెచ్చుకున్నాం అన్నమాట. నార్మల్గా ఏంటంటే మీరు ట్రావెల్ చేసేటప్పుడు కొంచెం లగేజ్ తక్కువ తెచ్చుకోండి. ఆ అబ్బాయి లాగా అటుపక్క మా ఫ్రెండ్ ఉన్నారు కదా అఖిల్ లాగా ఎక్కువ బ్యాగ్ తెచ్చుకోకండి, లగేజ్ తక్కువ లగేజ్ తెచ్చుకోండి. ఇంకో ఇతరులాగా చిన్న లగేజ్ తెచ్చుకోండి. కొంచెం చిన్న బ్యాగ్ తెచ్చుకున్నారనుకో మీరు ఇబ్బంది పడుకుంటారు. ఉంటారు. అతనిలాగా 2 బ్యాగులు తెచ్చుకున్నారనుకో చాలా ఇబ్బంది పడతారు. సో చూసుకొని లగేజ్ తెచ్చుకోండి. ఫ్రెండ్స్ ప్రజెంట్ మేము తిరుపతి రైల్వే స్టేషన్లో ఉన్నాం. తిరుపతి టెంపుల్కి వెళ్ళేసి దేవుడి దండం పెట్టుకొని కిందకు వచ్చాం అన్నమాట. అక్కడే ప్రసాదం కూడా తినేసాం.
సో ప్రజెంట్ మేము ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాం. స్వర్ణ జయంతి ట్రైన్ అన్నమాట. సో ఇది ఆగ్రా నుంచి వస్తుంది, తిరువనంతపురం వరకు వెళ్తుంది, త్రివేంద్రం వరకు. సో మేమైతే ఎర్నాకుళంలో దిగి అక్కడ నుంచి టెంపుల్కి వెళ్తాం, శబరిమల టెంపుల్కి. రేపు మార్నింగ్ 2 o'clockకి వెళ్తుంది. సో ట్రైన్ ఇక్కడికి 2 o'clock రావాలి, ఆఫ్టర్నూన్. లేట్ అయిపోయింది, అరౌండ్ 3:30 అలా అవుతుందన్నమాట. సో ఆ టైంకి వస్తుంది. ప్రజెంట్ అయితే టైం వచ్చేసి 3 o'clock అవుతుంది. ఇంకొక 30 minutes వెయిట్ చేయాలి మేము. ఇంకో 30 minutes వెయిట్ చేస్తే ట్రైన్ వస్తుంది. సో 1.5 hour లేట్ అయింది. మీరైతే వీడియో చూస్తూ ఉండండి. కేరళ ఎలా ఎక్స్ప్లోర్ చేయాలి ఏంటి అన్నీ కూడా ఈ వీడియోలో ఉంటాయి. సో శబరిమలలో ఏ ప్లేసెస్ కవర్ చేయాలో కూడా, అంటే నాకు వీలైన ప్లేసెస్ నేను మీకు చూపిస్తాను. సో మీరైతే ఫాలో అవుతూ ఉండండి. ఫ్రెండ్స్, మా ట్రైన్ డైరెక్ట్గా తిరుపతి నుండి కొచ్చి రైల్వే స్టేషన్కి వెళ్తుంది. కొచ్చి రైల్వే స్టేషన్ అన్న, ఎర్నాకుళం రైల్వే స్టేషన్ అన్న రెండు ఒకటే, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. మా ట్రైన్ వచ్చేసి 2 PM తిరుపతి నుండి ఎర్నాకుళంకి. టికెట్ కాస్ట్ వచ్చేసి 416 రూపాయలు. ఫైనల్లీ ట్రైన్ ఎక్కేసాం. ఫ్రెండ్స్, ఫైనల్గా ట్రైన్ ఎక్కేసాం. 3:30 అయింది టైము, ఎగ్జాక్ట్గా 3:30కి వచ్చింది. సో ఏంటంటే లాంగ్ డిస్టెన్స్ వస్తుంది కాబట్టి లేట్ అయి ఉండొచ్చు. సో ఈ ట్రైన్ అయితే ఓల్డ్ ట్రైన్ అన్నమాట. సో మీరు వెయిట్ చేయాలి. మేమైతే వేర్ ఈజ్ మై ట్రైన్ యాప్ ఉంది కదా, ఆ యాప్లో ట్రాకింగ్ చేసుకుంటూ ఉన్నాం అన్నమాట, ఎప్పుడు వస్తుందని. సో ఆల్మోస్ట్ 1.5 hour వెయిట్ చేసాం. వెయిట్ చేసిన తర్వాత ట్రైన్ అయితే ఈ టైంకి వచ్చింది. సో మీరైతే వీడియో ఫాలో అవుతూ ఉండండి. 1 by 1 డీటెయిల్స్ అని ఇస్తూ ఉంటాను. పాపం అలిసిపోయారు, ఎండ ఎక్కువ ఉంది ఇక్కడ. ఎంతవరకు వర్షాలని చెప్పారు. ప్రజెంట్ ఇప్పుడు ఎండ ఎక్కువ ఉంది. ఎలా ఉంది ఎండ? టెంపరేచర్ అయితే తిరుపతిలో మామూలుగా లేదన్నమాట. సో మీరు ఎండలో ఉన్న వాళ్ళు అయితే డెఫినెట్గా ఇక్కడికి వచ్చినప్పుడు ఆ ఎండకి ఇలా అయిపోతారు వీళ్ళిద్దరిలాగా. ట్రైన్లో చాలామంది స్వాములు ఉన్నారు. చాలా దూరం నుండి ట్రావెల్ చేస్తూ వస్తున్నట్టు ఉన్నారు. సాయంత్రంకి ట్రైన్లోనే స్నానం చేసి మాలకి హారతి ఇచ్చుకున్నారు. వాళ్ళు తెచ్చిన భిక్ష చేసి స్వామియే శరణమయ్యప్ప అంటూ అయ్యప్పను స్మరించుకున్నారు. ఫ్రెండ్స్, ఫైనల్లీ మేమైతే అరౌండ్ 4:30 AM ఎర్నాకుళం రైల్వే స్టేషన్కి వచ్చేసాం. ఇక్కడ అయితే చాలామంది స్వాములు రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ దగ్గర నిద్రపోతున్నారు. మేబీ వీళ్ళంతా దర్శనం చేసుకొని వచ్చిన వాళ్ళు అనుకుంటా. హాయ్ ఫ్రెండ్స్, జస్ట్ నో వి రీచ్ ఎర్నాకుళం రైల్వే స్టేషన్. టైం వచ్చేసి ఇప్పుడు 4:22 అవుతుంది. సో మేమైతే 2 o'clock రావాలన్నమాట, 2 AM. ఇక్కడికి వచ్చేసరికి 4:22 అయింది. అరౌండ్ 1 hour 20 minutes లేట్ అయింది అనమాట. సో ఇది మనకి ట్రైన్ తిరుపతి వచ్చేటప్పుడు లేట్ అయింది కదా, సో అదే డిలే ఇక్కడ కూడా ఉంది. సో మేము ఇక్కడ నుంచి ఇప్పుడు పంబాకి వెళ్ళాలి. ఇదైతే ఫ్రెష్ అప్ అవుతాం. ఫ్రెష్ అప్ అయ్యి పంబాకి స్టార్ట్ అవుతాం. మీరైతే వీడియో చూస్తూ ఉండండి. ఫ్రెండ్స్, రైల్వే స్టేషన్ బయట ATMs అవైలబుల్గా ఉన్నాయి. మీకు ఎవరికైనా మనీ కావాలంటే ఇక్కడ డ్రా చేసుకోవచ్చు. ఇంకా ముందుకు వెళ్తే ఏరుమేలికి వెళ్లే బస్సెస్, పంబాకి వెళ్లే బస్సెస్ ఉన్నాయి. ఆ బస్సెస్ ఆగిన ఆపోజిట్లో లాడ్జ్ అండ్ హోటల్స్ కూడా ఉన్నాయి. కాస్ట్ కనుక్కోలేదు కానీ రూమ్స్ అయితే అవైలబుల్గా ఉండొచ్చు. స్టేషన్కి దగ్గరగా ఉన్నాయి కాబట్టి, అది వింటర్ సీజన్ అవడం వల్ల ఇంకా కాస్ట్ కూడా ఎక్కువగా ఉండొచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ చుట్టుపక్కల చాలా షాప్స్ ఉన్నాయి. లక్కీ డ్రా కూడా ఉంది. మీరు 40 రూపాయలు పెట్టి ఒక టికెట్ కొంటే విన్నర్ని ఈవినింగ్ అనౌన్స్ చేస్తారంట. మేమైతే ఈ కేరళలో చాలా మంది ఈ టికెట్స్ కొనడం చూసాం. ఫ్రెండ్స్, మేమైతే మనకు తెలియని వాటి కోసం ఎందుకులే అని ఆ లక్కీ డ్రా టికెట్స్ కొనలేదు. ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ 1 hour అయింది. బస్ ఫుల్ అయ్యాక బస్ అయితే స్టార్ట్ చేశారు. ఇక్కడ బస్సులో సీట్స్ అయితే చాలా ఇరుగ్గా ఉంటాయి. చాలా ఇబ్బంది పడతా కూర్చోవాలి. ఈ ఒక్కటి వీళ్ళు చేంజ్ చేస్తే శబరిమల బస్ జర్నీ ఇంకా ఎంజాయ్ చేస్తారు. యాక్చువల్గా అన్ని బస్సెస్ పంపాకి వెళ్ళేవే అంట. దారిలో ఏరుమేలి దగ్గర ఒక 1/2 hour ఆపుతారు. మా బస్సు అయితే ఓన్లీ ఏరుమేలికి వెళ్తుందని చెప్పారు. అది మేమంతా బస్సు ఎక్కి బస్ ఫుల్ అయ్యాక చెప్పారు. మీరైతే ముందుగానే బస్సు ఎక్కడి వరకు వెళ్తుందో తెలుసుకొని బస్సు ఎక్కండి. ఈ బస్ జర్నీ అయితే చాలా ఎంజాయ్ చేస్తారు. ఘాట్ రోడ్ అవడం వల్ల కొండల మధ్యలో వెళ్తున్నప్పుడు చుట్టూ చెట్లు, మంచు, ఇంకా ఎంతో అందమైన కేరళలోని ఇళ్లను చూస్తూ మేమైతే జర్నీ ఎంజాయ్ చేస్తున్నాం. మధ్య మధ్యలో కాఫీ ప్లాంటేషన్, పైనాపిల్ గార్డెన్స్ కూడా కనిపిస్తాయి. ఫ్రెండ్స్, బస్ జర్నీ పడని వాళ్ళు అయితే బెటర్ బస్సులో నిద్రపోవడానికి ట్రై చేయండి. వామిటింగ్ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు అయితే విండో సీట్లోనే కూర్చోండి. ఎందుకంటే ఇది ఘాట్ రోడ్ కాబట్టి చాలా ఇబ్బంది పడతారు.
శబరిమలకి జర్నీ అండ్ కాలినడక ఎక్కువగా ఉంటుంది కాబట్టి టైం వేస్ట్ చేయకుండా సరిపడినంత విశ్రాంతి ట్రైన్లోనే తీసుకోమని మా ఫ్రెండ్ సంతోష్ చెప్పమన్నాడు. సో ఫ్రెండ్స్, మీరంతా రెస్ట్ తీసుకుంటే అంత అలసిపోకుండా ఉంటారు. ఫ్రెండ్స్, ఏరుమెలి వెళ్లే రూట్లో ఒక హాఫ్ అన్ అవర్ బ్రేక్ఫాస్ట్ తినడానికి బస్సు ఆపుతారు. ఇక్కడ మేము ఒక ప్లేట్ వడ తీసుకున్నాం. 2 వడ 24 రూపీస్. కోకోనట్ చట్నీ, సాంబార్లో ఉల్లిపాయ వేయకుండా ఇస్తారు. ఫుడ్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇక్కడ నుండి అన్ని లొకేషన్స్ చూస్తా ఎంజాయ్ చేస్తూ ఫైనల్లీ ఏరుమెలి బస్ స్టేషన్ కి చేరుకున్నాం. బస్ స్టేషన్ దగ్గరలోనే వావర్ స్వామి మసీద్, ఏరుమెలి టెంపుల్ ఉంటాయి. ఏరుమెలి బస్ స్టేషన్ దగ్గరే వాష్రూమ్స్ ఉన్నాయి. బస్ స్టేషన్ నుండి ముందుకు వెళ్తే బాత్ చేయడానికి ఒక ప్లేస్ ఉంది. మేమైతే ఏరుమెలి వచ్చేసాం. సో ఏరుమెలి వచ్చే టైంకి ఇక్కడ 8:30, 8:40 అయిందన్నమాట. సో మేము అక్కడ 5:40కి స్టార్ట్ అయ్యాం. అరౌండ్ 2 అవర్స్ అవుతుంది. అరౌండ్ 3 అవర్స్ అవుతుంది. ఒక హాఫ్ అన్ అవర్ ఏంటంటే ఒక హాఫ్ అన్ అవర్స్ 40 మినిట్స్ మనకి అక్కడ బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఆపారు. సో ప్రజెంట్ అయితే ఫ్రెష్ అప్ అవ్వడానికి ట్రై చేస్తున్నాం. ఇక్కడ ఏమైనా ఉన్నాయో ఎదుర్కొంటున్నాం. ఫ్రెష్ అప్ అయ్యి ఇక్కడ ఎరుమెలి దగ్గర ఎరుమెలి టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్ చూసి వావర్ స్వామి మసీద్ ఉంటుంది. ఆ మసీద్కి వెళ్ళి అక్కడ నుంచి పంబా రివర్ దగ్గరికి వెళ్ళాలి. సో మీరైతే వీడియో ఫాలో అవుతా ఉండండి. బస్ స్టేషన్ నుండి ముందుకు వెళ్తే బాత్ చేయడానికి ఒక ప్లేస్ ఉంది. ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ ప్లేస్లో బాత్ అండ్ టాయిలెట్స్కి కలిపి 40 రూపీస్ తీసుకుంటారు. మీరు ఇక్కడ కూడా ఫ్రెష్ అవ్వచ్చు. అలా కాదు, టెంపుల్ దగ్గర ఏరుమెలి రివర్లో స్నానం చేయాలి అంటే అక్కడ కూడా చాలామంది స్నానం చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఇక్కడ టెంపుల్ దగ్గర స్నానం చేసే ముందు పెట్టాశాస్త అయ్యప్పన్ టెంపుల్ దగ్గర నుండి రంగులు పూసుకొని అయ్యప్ప స్వామికి ఫ్రెండ్ అయిన వావర్ స్వామి మసీద్కి వెళ్ళి అక్కడ నుండి డప్పులతో రంగులు జల్లుకుంటూ వేషాలు వేసుకుంటూ పెట్టా తుల్లాలు డ్యాన్స్ వేస్తూ ఊరేగింపుగా ఏరుమెలి శ్రీ ధర్మశాస్త్ర టెంపుల్ దగ్గరికి వచ్చి ఏరుమెలిలో ఉన్న రివర్లో స్వాములు స్నానం చేస్తున్నారు. ఆ తర్వాత అయ్యప్ప స్వామిని దర్శించుకొని స్వాములు వనయాత్ర ఇక్కడ నుండే ప్రారంభిస్తున్నారు. ఫ్రెండ్స్, ఇప్పుడే ఏరుమెలి ధర్మశాస్త్ర టెంపుల్ విజిట్ చేసాము. అయ్యప్ప స్వామిని చూసి వచ్చాము అన్నమాట. అక్కడికి వెళ్ళి అయ్యప్ప స్వామి ఫ్రెండ్ ఉన్నారు కదా, వావర్ స్వామి అన్నమాట. వావర్ స్వామి టెంపుల్కి కూడా వెళ్ళాము. సో మసీద్కి వెళ్ళాము. మసీద్కి వెళ్ళేసి ఏరుమెలి ధర్మశాస్త్ర టెంపుల్కి వెళ్ళి ఆ 2 ప్లేసెస్ విజిట్ చేసి వస్తున్నాం. సో ఇక్కడ వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే అయ్యప్ప స్వామి మాల వేసుకున్న వాళ్ళు పాదయాత్ర స్టార్ట్ చేసేటప్పుడు ఇక్కడ నుంచి మొదలు పెడతారంట.
సో ఈ 2 టెంపుల్ చూసుకున్న తర్వాతే మొదలు పెడతారంట. సో మీరు వచ్చినప్పుడు అయితే డెఫినెట్గా చూడండి. 2 అంటే ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి. ఒకటి ఎదురు బదులు ఉన్నాయి అన్నమాట టెంపుల్స్ 2. సో టెంపుల్ కోసం హిస్టరీ అంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, ఈ ఏరుమెలి మగ్సి అనే రాక్షసుని చంపిన ప్లేస్, అందుకే ఇక్కడ టెంపుల్ కట్టారు. పెట్టాశాస్త్ర టెంపుల్లో అయ్యప్ప స్వామి ఆయుధాలు కూడా ఉంటాయి. మగ్సిని చంపినందుకు గాను ఇక్కడికి వచ్చిన ప్రతి స్వామి పెట్టా తుల్లాల్ అనే రిచువల్ డాన్స్ చేస్తారు. మాల వేసుకున్న స్వాములు శబరిమలైకి వెళ్లే వాళ్ళు ఏరుమెలి ధర్మశాస్త్ర టెంపుల్, వావర్ స్వామి టెంపుల్ విజిట్ చేయకుండా వెళ్లరు. మీకు ఫుడ్ కానీ, బ్రేక్ఫాస్ట్ కానీ, టీ కాఫీ కానీ ఏమైనా షాపింగ్ చేయాలి అనుకున్నా అన్ని షాప్స్ అయితే ఏరుమెలిలో అవైలబుల్గా ఉన్నాయి ఫ్రెండ్స్. అంతేకాదు ఏరుమెలి టెంపుల్ అంటే ఎక్కడైతే స్నానాలు చేస్తున్నారో ఆ టెంపుల్ దగ్గర అయ్యప్ప స్వామి ప్రసాదం అరవన్నం 250 ml టిన్ 60 రూపీస్కి ఇస్తున్నారు. పైన శబరిమలై కొండపైన కూడా ఇస్తారు, అక్కడ అయితే 100 రూపీస్. అక్కడికి ఇక్కడికి డిఫరెన్స్ ఏంటో నేను వీడియో లాస్ట్లో చెప్తాను. ఇంకా మేమైతే పంబాకి బస్సు ఎక్కేసాం. ఫ్రెండ్స్, ఎర్నాకుళం నుండి ఏరుమెలికి 142 కిలోమీటర్ డిస్టెన్స్. ఎక్కడ ఆగకుండా జర్నీ చేస్తే 2 hours 30 minutes లో రీచ్ అవుతారు. టికెట్ కాస్ట్ వచ్చేసి 238 రూపీస్. ఏరుమెలి నుండి పంపాకి 45 కిలోమీటర్ డిస్టెన్స్, 1 hour 30 minutes లో రీచ్ అవుతారు. టికెట్ కాస్ట్ వచ్చేసి 195 రూపీస్. డైరెక్ట్గా ఎర్నాకుళం నుండి పంపాకి ఎక్కడ ఆగకుండా జర్నీ చేస్తే 3 hours 30 minutes లో రీచ్ అవుతారు. ఇన్ కేస్ మధ్యలో ఆగుతా మాలాగా జర్నీ చేస్తే టోటల్ 5 hours పడుతుంది. ఫైనల్లీ మేమైతే పంపాకి రీచ్ అయ్యాం ఫ్రెండ్స్. పంపా ఎంట్రన్స్ లోనే పులిపై వస్తున్న అయ్యప్ప స్వామి దర్శనం ఇస్తారు. ఆ ఎంట్రన్స్ లో ఉన్న విగ్రహం చూసిన వెంటనే ఇప్పటి వరకు జర్నీలో మనం పడ్డ ఇబ్బందులు అన్నీ మర్చిపోతాం. కొండల 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 ఉన్నావో ఎవరి కొండల ఉన్నావో స్వామి అయ్యప్ప నీవో. కొండల 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 ఉన్నావో ఎవరి కొండల ఉన్నావో స్వామి అయ్యప్ప నీవో. గనగన 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 గంటలు కొడుతున్నా నీ గుడి గంటలు కొడుతున్నా నీకై అయ్యప్ప నీవో. గనగన 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 గంటలు కొడుతున్నా నీ గుడి గంటలు కొడుతున్నా స్వామి అయ్యప్ప నీవో. స్వామి రారా. ఫ్రెండ్స్, ఈ పంపా దగ్గర చాలా మంది స్వాములు ఉన్నారు. ఇరుముడి కట్టుకొని ఈ శబరిమలై కొండ కింద తిరుగుతున్న ఏ స్వామిని చూసినా ప్రతి స్వామిలోనూ ఆ మనిషిని చంపే బాధ్యతను తీసుకొని అమ్మ అడిగిన పులిపాల కోసం నాన్న కట్టిన అతుకులు కొబ్బరికాయల ఇరుముడిని నెత్తిన పెట్టుకొని నల్ల బట్టలతో నడిచొస్తున్న ఆ అయ్యప్ప స్వామినే కనిపిస్తారు. కానీ ఆ స్వామి దేవుడు గనుక లోకరక్షణకి అలా వచ్చారు. మనం ఆ స్వామి అంత గొప్పవాళ్ళం కాదు కనుక మన కష్టాలను, బాధలను, కోరికలను మోస్తూ స్వామిని శరణం వేడుకుంటూ స్వామియే శరణం అయ్యప్ప అంటూ అయ్యప్పల శబరిమల దర్శనానికి వచ్చాం. నమో నమః స్వామి స్వామి ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు చూస్తున్నదే పంబా నది. పంపా నదిలో స్నానం చేస్తే పాపాలన్నీ పోతాయని నమ్మకం. స్వాములు పంపా నదిలో స్నానం చేసి ఇనుముడి నెత్తిన పెట్టుకొని స్వామి కొండకి కాలినడకన వెళ్తారు. పంపా నది చాలా నీట్గా ఉంచుతున్నారు, కానీ చాలా మంది బట్టలు అక్కడే వదిలేస్తున్నారు.
దయచేసి మీరు వచ్చినప్పుడు ఎటువంటి బట్టలు వేస్ట్ ఇక్కడ వదిలేయకండి. పంపా నది బయట లాకర్ రూమ్స్ ఉన్నాయి. బ్యాగ్కి 50 రూపీస్ 24 అవర్స్కి తీసుకుంటారు. 24 అవర్స్ అవైలబుల్గా ఉంటారు. అక్కడే లాకర్ రూమ్లో మీ లగేజ్ కూడా పెట్టుకోండి. టవల్స్ కానీ డ్రెస్ కానీ ఇంకేమైనా కావాలంటే కింద షాప్స్ ఉన్నాయి అండ్ బాత్రూమ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇక్కడ ఆంధ్ర మీల్స్ కూడా ఉన్నాయి. ఆంధ్ర మీల్స్ కాస్ట్ 89 రూపీస్. ఒక కర్డ్ తప్ప మిగతావన్నీ బాగున్నాయి. రైస్ కొంచెం లావుగా ఉంటుంది, బట్ ఓకే. ఫ్రెండ్స్, ఇక్కడ కాకపోతే పంపా దగ్గర అన్నదానం చేస్తున్నారు. అన్నదానం టోకెన్ తీసుకొని అన్నదానంలో తినవచ్చు. అన్నదానం టోకెన్ హోటల్ పక్కన ఇస్తున్నారు. ఫ్రెండ్స్, మేమైతే హోటల్లో ఆంధ్ర మీల్స్ తిని పంపాలో స్నానం చేసి డ్రెస్ చేంజ్ చేసుకొని నేను తెచ్చుకున్న ముడుపు తీసుకొని లగేజ్ క్లాక్ రూమ్లో పెట్టి స్టెప్స్ దగ్గర నుండి స్వామియే శరణయ్యప్ప అంటూ ఆ అయ్యప్ప స్వామిని తలుచుకుంటూ దర్శనం కోసం బయలుదేరాం. హాయ్ ఫ్రెండ్స్, ఫ్రెష్ అప్ అయిపోయాం. బ్యాక్ సైడ్ మీకు కనిపిస్తుంది కదా, ఇదే పంబా రివర్ అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే చాలా మంది వచ్చి స్నానం చేస్తున్నారు పంబా రివర్లో. పంబా రివర్లో స్నానం చేస్తే పాపాలన్నీ పోతాయి అంట. సో మీరు వచ్చినప్పుడు కూడా పంబా రివర్లో స్నానం చేయండి. సో వీళ్ళిద్దరు నా ఫ్రెండ్స్ సంతోష్ అండ్ అఖిల్. వీళ్ళైతే బొట్టు పెట్టుకుంటున్నారు. సో ఇక్కడ నుంచి ఒక 5 km ట్రెక్ ఉందన్నమాట. 5కి ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళేసి శబరిమల స్వామివారి దగ్గరికి వెళ్తాం. సో మేమైతే డ్రెస్ చేంజ్ చేసుకున్నాం. చూస్తున్నారు కదా, నేనైతే బ్లాక్ అండ్ బ్లాక్ వేసుకున్నా. సో మీరైతే వీడియో ఫాలో అవుతూ ఉండండి. టైం ఇప్పుడు 2:46 అయింది. మేమైతే కొండపైకి నడవడం మొదలేస్తున్నాం. సో చూడాలి ఎంత టైం పడుతుందో. సో అక్కడైతే దర్శనం తొందరగానే అవుతుంది అంటున్నారు. కొంతమందికి ఒక ½ అవర్లో అయిపోతుందంట. సో మేము వెళ్ళబోయేసరికి ఒక 2 అవర్స్లో వెళ్తే, సో ఇప్పుడు 2:46 కాబట్టి 4:46, 5 కల్లా వెళ్ళిపోతాం. 5 కల్లా వెళ్తే ఒక ½ అవర్లో అంటే 6, 7 కల్లా మేబీ ఫాస్ట్గా దర్శనం అయిపోతే పర్లేదు. ఫాస్ట్గా దర్శనం అయిపోతే వెయిట్ చేస్తాం అన్నమాట. సో మీరైతే వీడియో చూస్తూ ఉండండి. సో శబరిమల కొండపైకి అయితే మేము నడవబోతున్నాం పంపా నుంచి 5 కిలోమీటర్లు. సో ఇంకేమేమన్నా ఏంటి ఎలా నడవాలి అన్నీ కూడా చెప్తూ ఉంటాను. మీరైతే ఫాలో అవుతూ ఉండండి వీడియో. ఫ్రెండ్స్, ఇక్కడైతే టెంపరేచర్ హెవీగా ఉంది. సో వచ్చిన వాళ్ళైతే కొంచెం ఎనర్జీ డ్రింక్స్ తాగుతూ ఉండండి. ఎందుకంటే 5 కిలోమీటర్ ట్రెక్ చేయాలి కాబట్టి ఎనర్జీ డ్రింక్స్ తాగుతూ ఉంటే మీరు కొంచెం ఫాస్ట్గా వెళ్ళగలుగుతారు. ఎండ అయితే విపరీతంగా ఉంది ఇక్కడ. ఎండకి మేము తట్టుకోలేకపోతున్నాం, అంత ఎండ ఉంది ఇక్కడ. సో వచ్చిన వాళ్ళు చూసుకోండి, ఎనర్జీ డ్రింక్స్ ఇస్తూ ఉంటారు దారిలో, ఎనర్జీ డ్రింక్స్ తాగండి. ఫ్రెండ్స్, దర్శనం టికెట్ వెరిఫికేషన్ చేస్తారు. ప్రింట్అవుట్ తీసుకోండి. ప్రింట్అవుట్ లేకపోతే మొబైల్లో చూస్తారు. బట్ బెటర్ ప్రింట్అవుట్ తెచ్చుకోండి. మనం వేరే స్టేట్కి వచ్చాం కాబట్టి బెటర్ ఆధార్ కార్డు కూడా తెచ్చుకోండి. ఫ్రెండ్స్, ఈ దర్శనం టికెట్ ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి. అది ఎలా బుక్ చేసుకోవాలో నేను వేరే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో ఇప్పటి వరకు చూసినందుకు థ్యాంక్స్ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సెయిల్ విత్ నరేన్ అంటే నరేన్తో ప్రయాణం అనే మన ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో శబరిమల అయ్యప్ప స్వామి దర్శనం ఎలా అయింది, స్టెప్స్ దారి ఎలా ఉంది, టికెట్ ఏ టైంకి తీసుకుంటే ఆ టైంకి వెళ్ళాలా లేదా, ఇరుముడి ఎక్కడ ఇవ్వాలి, సివిల్ డ్రెస్లో వెళ్తే 18 మెట్లు ఎక్కనిస్తారా లేదా, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్. సైనింగ్ ఆఫ్ మీ నరేన్. నరేన్